ధర్మస్థలలో జరుగుతున్నటువంటి ఆ దారుణాలను ఆలోచించినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంత హృదయ విదారకమైన సంఘటనలు ఎలా చేయగలిగారు? అంత అతి కిరాతకంగా పనులు అక్కడ జరగటం అసలు నిజంగా వాస్తవానికి కొన్ని స్పిరిచువల్ ప్లేస్‌లలో స్పిరిచువాలిటీ ఉండాలి. ఒక దయ, కనికరం అనేది ఉండాలి. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనలను గురించి ఆలోచించినప్పుడు వామ్మో! ఆలోచిస్తుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. మరి ఇంతటి హృదయ విదారకమైన సంఘటన జరిగినప్పుడు 'కరుణకర్ సుగుణ' ఓ సూపర్ మ్యాన్ లలిత్ కుమార్ ఏం చేస్తున్నారు ఈళ్ళు? ఏటంటారు వీళ్ళు కళ్ళు గుడ్లేమైనా ఎక్కడైనా పోయిందంటారా? కనిపించట్లేదా? ఇంత ఇంతటి దారుణాలు అక్కడ జరిగిన ఇప్పటివరకు ఆ విషయం కూడా లేదిక. ఇటు అటు చూస్తే క్రైస్తవులే అయ్యో! అలాంటి పరిస్థితి జరగడం చాలా బాధాకరం. మానవత్వం, మనుషులు ప్రేమ, దయ, కనికరం అనేవి ఈ రోజుల్లో కనిపించకపోవటం చాలా బాధాకరమని క్రైస్తవులు స్పందించారు. కానీ ఎంత మా చేతిలోనే ఉంది, మేము మునగాలం అన్నంత ఫీలింగ్‌లో వీళ్ళు ఉంటున్నారు కదా! మరి వీళ్ళెందుకు ఈ విషయం కోసం ఒకసారి కూడా స్పందించలేదు? అంటే స్పందించాలనిపించలేదా? ఇక మాకు సంబంధం లేని విషయం అనుకున్నారా ఈళ్ళు? ఇప్పుడు నా ఇంట్లో గొడవ జరిగినప్పుడు నేను కదండి స్పందించాల్సింది. ప్రపంచమంతా స్పందిస్తున్నారు కదా! మరంటే వీళ్ళకి సంబంధం లేని విషయమే అది? వీళ్ళకి లేకుంటే అది అవసరం లేని విషయం అంటారా? లేకుంటే వీళ్ళకి అది అనవసరమైనటువంటి టాపిక్ అని వీళ్ళు ఫీల్ అవుతున్నారా? వీళ్ళు ఒకవేళ స్పందించలేదు, ఆ విషయమే స్పందించలేదంటే వీళ్ళను మనం ఏ రకంగా వీళ్ళ గురించి మనం ఏ రకంగా ఆలోచించాలా? నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు అడుగడుగున జరుగుతూ ఉన్నప్పుడు మనిషిలో ప్రేమ, కనికరం, న్యాయం ఇలాంటివి కనిపించకుండా ఉంటున్నటువంటి ఈ రోజుల పరిస్థితులలో చాలా బాధాకరంగా ఉంది. ధర్మస్థలలోనే కాదు, ఇలాంటి సంఘటనలు మరొక ప్లేస్‌లో కూడా మనం చూస్తూ ఉన్నాం. మతం వద్దు మనకి, ప్రాముఖ్యమైనది మతం కాదు, మానవత్వం ప్రాముఖ్యత. ఈరోజు మతం పేరిట రెచ్చగొట్టి మనుషుల మధ్య శత్రుత్వాన్ని పెంచి ఈరోజు మానవత్వపు బంధమే లేకుండా మనుషులు చేయాలనేటటువంటి కుట్రతో బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి మనమందరం మనుషులం అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం పశువులం కాదు, మనం మనుషులం. కాబట్టి మనుషులుగా ప్రవర్తించినప్పుడే క్షేమము, మేలు, శాంతి, సమాధానం అనేది ఉంటుంది. కరుణకర్ సుగుణ లాంటి వాళ్ళు ఏది న్యాయమో అది మాట్లాడగలిగితే చాలా మేలు అనేటటువంటిది నా భావన. పక్షపాతము, స్వార్థము అనేది అది సమాజానికి మేలు కాదు. అక్కడ ధర్మస్థలలో జరిగినటువంటి సంఘటన ఎవరు చేశారు? ఒక మానవుడే కదా చేసింది. ఒకవేళ ఏదైనా చేసాడంటే మానవుడే కదా చేసింది. అడవి జంతువు వచ్చేం చేయలేదు కదా. మరి మానవులంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దాని గురించి స్పందించాల్సిన అవసరం ఉంది. మానవులంగా మనమందరం ప్రేమ, ఐక్యత, దయ, జాలి, కనికరం అనేది ఉండాలి మనకు. మరి కిరాతకంగా మనం మాట్లాడకూడదని ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా సమాజంలో నేను అది ఇది అనేటటువంటి గట్టిగా మాట్లాడేటటువంటి వ్యక్తులైన వీళ్ళు స్పందించకుండా ఎందుకున్నారు? అంటే వీళ్ళకి ఇది అవసరం లేదంటారా? ఒకవేళ అవసరం లేదనుకుంటే వీళ్ళు స్పందించకపోయినా పర్వాలేదు. కాబట్టి కరుణకర్ సుగుణ లాంటి వాళ్ళ గురించి కూడా స్పందించకుండా ఉన్నారు అంటే ఇంకా వాళ్ళ